హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేజెస్ ఆఫ్ లవ్. టుడే వ్లాగ్ వచ్చేసి మా ఊరు అనపలం తల్లి తీర్థం. ఈరోజు అయితే మేమైతే దర్శనానికి స్టార్ట్ అయ్యాము, కానీ మధ్యలో మారం తల్లి కూడా ఉంది కాబట్టి ఆ టెంపుల్కి కూడా వెళ్దామని చెప్పి ఫస్ట్ మారం తల్లి దగ్గరికి వచ్చేసి మేము దండం పెట్టుకున్నాము. మారం తల్లి గురించి అయితే లాస్ట్ జాతర వీడియోలో చెప్పాను కదా, 5 years తీసుకొస్తారని. తర్వాత అనపలమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాము. చూడండి మార్నింగ్ ఎంత ఖాళీగా ఉందో. మేమైతే మార్నింగ్ వెళ్ళిపోయాము, నైట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి. ఇదైతే సిరిబొమ్మను కొడతారు, అంటే ఇది రోజంతా ఊరు మొత్తం తిప్పి సాయంత్రం అవుతుల్లోకి ఇలా కట్టి కొడతారు. టమాటాలు గుడ్లు పట్టి అందరూ కొడతా ఉంటారు ఇలాగా. అది ఒకళ్ళు అయితే తిప్పుతారు మధ్యలో ఉండి. ఇదైతే ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఎందుకు చేస్తారని నాకు క్లారిటీగా తెలీదు. నెక్స్ట్ ఇయర్కి తెలుసుకో అయితే నేను మీ అందరికీ చెప్తాను. కానీ ఇలా కొడతాం చాలా బాగుంటుంది. మేము కూడా వెళ్ళి చూస్తూ ఉంటాం. మేమైతే కొట్టాం కానీ చూస్తాము సరదాగా. ఈ ఇయర్ అయితే మేము వెళ్ళలేదు, కానీ మా హస్బెండ్ వీడియో కావాలి కదా అని చెప్పి మా అన్నయ్య ఫ్రెండ్ చేత అయితే వీడియో తీయించారు. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇందాక మార్నింగ్ టైం పెట్టినప్పుడు అస్సలు క్రౌడ్ లేదు. మేము దర్శనానికి కూడా అందుకే మార్నింగ్ వెళ్ళొచ్చాము. నైట్ అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మార్నింగ్ వెళ్ళాము. చూడండి చాలా క్రౌడ్ ఉంది. మనిషికి రావడానికి కూడా ఖాళీ లేనట్టు క్రౌడ్ ఉంది. ఈ జాతరకి దీనికి తేడా ఏంటంటే, జాతర అంటే ఎక్కువ గొరిగెదలు అవన్నీ పెడతారు. ఇక్కడైతే ఎక్కువ దుకాణాలు వేస్తారు, అంటే కొనుక్కునేవి, చిన్నపిల్లలు కొనుక్కునేవి, ఇయర్ రింగ్స్ అలాంటి దుకాణాలు అయితే వేస్తారు. జాతర రోజు మనకి రంగుల రత్నం పెట్టారు, అండ్ ఎక్స్ట్రా ఈరోజు చిన్నపిల్లలకు జారుడు బల్ల అవి పెట్టారు. నాకైతే జారుడు బల్ల చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే గాజులు అవన్నీ అయితే దొరుకుతాయి. టాయ్స్, బ్యాంగిల్స్ ఇలా చాలా దుకాణాలు అయితే వేస్తారండి. లాస్ట్ జాతరకి అయితే 4 జంక్షన్స్లో ఎలా చేశారో ఇలా తీర్థం కూడా 4 జంక్షన్స్ చేస్తారు. చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది తీర్థం. మేమైతే ఇక్కడ 20 అన్నారని చెప్పి ముగ్గురు 3 బుట్టలు తీసుకుని వేరేసుకుంటున్నాం అన్నమాట. అంటే 20 అంటే తక్కువ అని చెప్పి ఎవరు కొనుక్కోరు చెప్పండి. అలా మొత్తం మేము కూడా చాలా ఐటమ్స్ అయితే వేరేసుకున్నాము 20 అన్నారని. ఆ తర్వాత అవి కొనుక్కున్న తర్వాత ఇంకా తీర్థం చూద్దామని చెప్పి అలా ఫ్రంట్కి వెళ్తున్నాము. చాలా క్రౌడ్ అయితే ఉంది. లైటింగ్ మాత్రం చాలా బాగుంది. ఇదైతే మెయిన్ టెంపుల్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. మీరే చూడండి ఎంత బాగుందో. తర్వాత మా హస్బెండ్ అయితే మా అందరికీ ఒక వీడియో తీస్తానని చెప్పి ఒక వీడియో క్లిప్ అయితే తీశారు. మేమందరం ఎప్పుడు కూడా కలిసే వెళ్తాము. మేము ముగ్గురు సిస్టర్స్ ఏ తీర్థానికైనా బయటకైనా మేము ముగ్గురు కలిపే వెళ్తూ ఉంటాము. అలాగే మా అన్నయ్య, మేమందరూ కలిసి వెళ్తాము ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇందాక అందరూ లేరు, అందరూ సపరేట్ అయిపోయామని చెప్పి తర్వాత మళ్ళీ అందరూ ఒక దిక్కుకి చేరాక మళ్ళీ ఒక క్లిప్ తీశారు మాకు. ఇవేంటంటారు, ఫోన్ మీద వెనకాల పౌచ్కి వేస్తారు కదా స్టిక్కరింగ్, అవి కూడా పెట్టారు. అలాగే ఫ్రేమ్స్ చేస్తారు కదా, అవి కూడా వేశారు. ఫ్రేమ్స్ అయితే లాస్ట్ ఇయర్ వేయలేదు, ఇయర్ అయితే ఫ్రేమ్స్ కూడా వేశారు. ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తున్నారు బాగా. మేమైతే మీకు చూపించడం కోసం తీసాను అంతే. అలాగే ఇక్కడ ఒక ఇయర్ స్పెషల్ ఏంటంటే జ్యూసెస్ ఇచ్చారు ఫ్రీగా. అంటే 3కి వెళ్ళిన వాళ్ళకైతే కర్బూజా ఇచ్చారంట. ఇప్పుడు మేము నైట్ వెళ్ళిన వాళ్ళందరికీ అయితే ద్రాక్ష ఇచ్చారు. చాలా బాగుంది. 3కి వెళ్ళిన వాళ్ళకైతే ఫస్ట్ పుచ్చకాయ అంట, తర్వాత ద్రాక్ష జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ అయితే చాలా బాగుందండి. అంత క్రౌడ్ మీద ఇంత బాగా చేశారంటే చాలా బెస్ట్ అండి, చాలా బాగా చేశారు. అండ్ తీర్థం అంటే గుర్తొచ్చింది జీడ్లు. చూడండి ఇక్కడైతే జీడ్లు అమ్ముతున్నారు. మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు తీర్థానికి వెళ్తే జీడ్లు, ఖర్జూరం ఈ 2 కొనుక్కోకుండా వచ్చేవాళ్ళం కాదు, ఎప్పుడు కొనుక్కునే వాళ్ళం. తర్వాత అయితే మేము చాట్ తిన్నాము. లాస్ట్లో అయితే మా అక్క ఒక టాయ్ అడిగిందని చెప్పి మా బావగారు కొన్నారు. ఈ జాతర వీడియో, తీర్థం వీడియో మొత్తం అంతా మా హస్బెండే క్యాప్చర్ చేశారు. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్లో నేను తీయలేనని చెప్పి పాపం మా హస్బెండే తీశారు వీడియో మొత్తం. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పేజెస్ ఆఫ్ లవ్.